హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి చామగడ్డ పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చూసేయండి, చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ వరకు చామగడ్డల్ని తీసుకున్నాను. వీటిని అయితే 2 నుంచి 3 సార్ల వరకు అయితే మట్టి మొత్తం పోయే విధంగా వాష్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక ప్రెషర్ కుక్కర్‌ని తీసుకుంటున్నాను. దాంట్లోకి మనం ఏవైతే హాఫ్ కేజీ చామగడ్డలు తీసుకున్నాం కదా, దాన్ని ఇందులోకి వేసుకొని వాటర్ వేసేసుకొని 2 నుంచి 3 సార్లు అయితే శుభ్రంగా వాష్ చేసుకోండి, మట్టి మొత్తం పోయే విధంగా. అండ్ తర్వాతకి ఇంకొక గ్లాస్ వాటర్ వేసేసుకోండి. అండ్ అలాగే దాంట్లోకి కొంచెం ఉప్పు అలాగే పసుపు కూడా వేసేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2-3 విజిల్స్ అయితే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువగా అయితే పెట్టుకోకండి, ఎందుకంటే మరీ మెత్తగా అయిపోతాయి. మెత్తగా అయిపోతే అసలు బాగోదు. 2 విజిల్స్ అయితే సరిపోతుంది. అండ్ తర్వాతకి ఒక గిన్నె తీసుకొని నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఒకసారి అయితే వాష్ చేసుకోండి. తర్వాతకి కొంచెం వాటర్ వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకోండి. చామగడ్డలు కూడా ఉడికిపోతాయి. 2 విజిల్స్ తర్వాత అయితే నేనైతే స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నాను. సో ఇవి చల్లారిన తర్వాత నార్మల్ వాటర్ వేసేసుకొని దీని పైన ఉండే తొక్క మొత్తం కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకోండి. ఇవి మంచిగా ఉడికిపోయాయి కాబట్టి వీటి తొక్క తీసుకునేటప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకసారి మీరు ఇలా అన్నారంటే మొత్తం కూడా వచ్చేస్తుంది. నీట్‌గా పైన ఏమీ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి. వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. లేదు మాకు ఈ సైజ్ ఉండాలి అనుకునే వాళ్ళైతే డైరెక్ట్ ఇలానే వండుకున్నా కూడా బానే ఉంటుంది. సో మొత్తం నీట్‌గా క్లీన్ చేసేసుకోండి, పైన తొక్క అంతా కూడా పోయే విధంగా. చూసారు కదా, ఈ విధంగా నీట్‌గా క్లీన్ చేసుకొని గిన్నెలో వేసేసుకొని పక్కకైతే పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాతకి పోపు దినుసులు ఏవుంటే అవి వేసేసుకోండి. అలాగే కరివేపాకు కూడా వేసుకోండి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. పచ్చిమిరపకాయల ముక్కలు వేయించుకున్న తర్వాతకి ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసుకుంటున్నాను. సో ఈ ఆనియన్ ముక్కలు అనేవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మంచిగా వేయించుకోవాలి. ఆనియన్ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాతకి కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను. అండ్ అలాగే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం ఇష్టం లేకపోతే వెల్లుల్లి ఉంటుంది కదా, దాన్ని దంచుకొని వేసుకోండి, బాగానే ఉంటుంది. ఇవన్నీ ఒకసారి కలిపేసుకున్న తర్వాతకి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న చామగడ్డలు ఉన్నాయి కదా, వాటిని ఇందులోకే వేసుకొని ఒకసారి అయితే కలుపుకోండి. పసుపు కొంచెం తక్కువగా అనిపిస్తే కొంచెం వేసుకున్నా సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాతకి రుచికి సరిపడా ఉప్పు, 2 నుంచి 3 స్పూన్ల వరకు అయితే కారం వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కారం అయితే వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. తర్వాత మీ దగ్గర జీలకర్ర పౌడర్, మెంతుల పౌడర్, ధనియా పౌడర్ ఇవన్నీ ఉంటే వేసుకోండి. లేదంటే వేయించుకొని మిక్సీ పట్టి వేసుకోండి. ఇవి వేసుకుంటేనే మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇక్కడ నేనైతే కొంచెం ధనియాల పౌడర్ అలాగే జీలకర్ర మెంతుల పౌడర్ని వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా కలిపేసుకుంటున్నాను, మొత్తం కలిసే విధంగా. నెక్స్ట్ మనమైతే చింతపండు నానబెట్టేసుకున్నాం కదా, దాన్నైతే రసం తీసి ఇందులోకే వేసేసుకుంటున్నాను. అండ్ తర్వాతకి మీకు వాటర్ ఎంత కావాలనుకుంటే అంత వేసేసుకోండి. కన్సిస్టెన్సీ చూసుకొని ఒక గ్లాసు 2 గ్లాసుల వరకు వేసుకుంటే సరిపోతుంది వాటర్ అనేది. ఒకసారి మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. తర్వాతకి ఉప్పు కారం ఏదైనా తక్కువగా అనిపిస్తే కొంచెం ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోండి. అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 to 10 మినిట్స్ తర్వాత కొంచెం బెల్లం ముక్క ఉంటే బెల్లం ముక్కను వేసుకోండి, ఎందుకంటే పులుపు ఏమన్నా ఎక్కువైనా కూడా బ్యాలెన్స్ అవుతుంది. సో కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా వచ్చిందంటే సరిపోతుంది. చల్లారిన తర్వాత ఇంకో కొంచెం థిక్గా అవుతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నారంటే చామగడ్డ పులుసు రెడీ అయిపోయినట్టే. సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.